హలో అండి అందరికీ. జస్ట్ 10 నుంచి 15 నిమిషాలలో దూది లాంటి మెత్తటి దోశలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియో ఎండ్ దాకా చూసి వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఈ దోశల కోసం ఒక బౌల్లో 1 కప్పు గోధుమ రవ్వ అంటే బొంబాయి రవ్వ అని చెప్తాం కదా, అది 1 కప్పు తీసుకుంటున్నాను. గోధుమ రవ్వని ఒకసారి నీళ్ళతో శుభ్రంగా కడిగి ఏ కప్పుతో అయితే మనం గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు ఉప్మా రవ్వ సూజీ, అలాగే పెరుగు 1/2 కప్పు, వాటర్ 1/2 కప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే పెరుగు వాటర్కి బదులు మజ్జిగ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టండి. 10-15 నిమిషాల తర్వాత ఒకసారి కలపండి. ఒకసారి కలిపిన తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నీళ్ళు 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఇప్పుడే నీళ్ళు మరీ ఎక్కువ వేయద్దు, కొంచెం కొంచెం వేసుకుంటూ దోశపిండిలాగా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ దోశపిండిలో మీ టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే గోధుమ పిండి 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. గోధుమ పిండి వేయడం వలన దోశలు అనేవి ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి. దోశ పిండి అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దోశ పెనానికి ఉల్లిపాయని ఇలాగ రబ్ చేసేసి దోశలు వేసుకోవాలి. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోండి. ఒక దోశ వేసిన తర్వాత రెండో దోశ వేస్తాం కదా, రెండో దోశ కూడా వేసే ముందు పెనానికి కొంచెం ఇలాగా ఉల్లిపాయ అనేది రబ్ చేసేసి దోశ పిండి వేసుకొని ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. దోశలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. షుగర్ పేషెంట్స్, డయాబెటిక్ పేషెంట్స్ కూడా తినవచ్చు. ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి.